10,000 ఎకరాల భూసేకరణ గవర్నమెంట్ ఇస్తున్నాం, ఏం చెప్తారు? ఈ భూములు ఒకటి గట్టిగా ఉన్న సిద్ధమేనా? మాకు సిద్ధమనే లేదండి. ఇప్పుడు అది అభివృద్ధి అయితే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి చేరితే అప్పచెబితే మాకు కూడా అంత అభ్యంతరం ఏమి ఉండదు. మరి దేశం అంతా తీసుకుంటే 1,00,000 ఎకరాలు అన్నారు, 80,000 ఎకరాలు అన్నారు, 40,000 ఎకరాలు, 20,000 ఎకరాలు అంటున్నారు. మరి ఇవన్నీ తీసుకొని మరి మేమేం చేయాలండి? మరి ఇవన్నీ 6 నెలలు పంటలో ఉంటున్నామండి మేము. 6 నెలలు కనీసం 10 సార్లు పైన కలుపు తెస్తుంటాం. ఇప్పుడు మనం దుక్కులు పెడితే ఏముందండి, అడివైపోతుంది కదా. మళ్ళీ దీనికి మళ్ళీ 100 కోట్లు పెట్టి మళ్ళీ పీకియాలి కదా. ఇప్పుడు ఇట్లా తీసుకున్న తర్వాత అయినా వాళ్ళకి అవసరం వచ్చిన చోట వేసుకుంటూ వస్తే ఈ భూమి ఇట్లా పండిద్ది కదండి. 20,000 కవులు ఇచ్చేది 10,000 ఇవ్వండి, ఇట్లా భూమి చక్కగా ఉంచుతాం. వాళ్ళేమో అప్పుడు అవసరం లేకుండానే మొత్తం ఆపేశారు, అడవులు అయిపోయినాయి. ఇప్పుడు 3 సార్లు అయ్యగారేమో 5 సంవత్సరాలు ఆమెతోనే ఉంచాడు, మళ్ళీ ఆయన వచ్చి పీకాడు. మళ్ళీ ఇప్పుడు చూడండి మళ్ళీ అడవి అయిపోతుంది, మళ్ళీ పీకాలి సంక్రాంతి వృత్తి. అదండి సంగతి. గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం కడతామంటున్నారు. కట్టొచ్చండి, కాదంటం లేదు. ఇప్పుడు అభివృద్ధి అయితే మాకు మంచిదే, మాకే కాదండి రాష్ట్రం అంతా మంచిదే. అదేమన్నమాట, అభివృద్ధి అవ్వాలనే కోరుకుంటున్నాం. కానీ మాకు ఇదేనండి భయం, ఏమీ లేదు. కొంతమంది వైసీపీ మిగతా రైతులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పంటారు. ఏం లేదండి, అది అబద్ధం. ఎవరు? కాదండి, నేను టీడీపీ. నేను ఒరిజినల్ టీడీపీ అండి. నీకు వాళ్ళు కార్డు కొట్టుకున్నా కూడా, పార్టీ కార్డు కొట్టుకున్నా కూడా నాకు ఎన్ రామారావు కార్డు ఇచ్చిన కాడి నుంచి వచ్చింది. ఇంకా ఒక మాటగా చెప్పాలంటే ఈ సోదరులన్న తగులలో అటు ఇటు మారారు. నేనెటు మారలా. మేము రెడ్లు అంత కొద్దిమంది ఉండేది ఈడ. వాళ్ళు వైసీపీ వాళ్ళు 3 వంతులు ఉంటారు, మేము 1 వంతే ఉంటాం. అన్నీ 20-25 ఇళ్ళమే ఉంటాం. అయినా మేము ఆవంతనే ఉంటాం. కాంగ్రెస్ వచ్చేది ఏది వచ్చేది, వైసీపీ వచ్చేది, మేము ఆవంతనే ఉంటాం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు దబా కొంతమంది మాటలు అంటారండి. వాటిని తప్పించుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారేమన్నా, నా పార్టీలో వీళ్ళు ఈ పార్టీలో అట్లా పోతుంటారు. మేము మాట అనేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు, మా జోలు వస్తే ఊరుకునేది లేదు. మా పని అది. అభివృద్ధి చేస్తా అన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారా? కాదండి. ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రం కాము. చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మకం లేదా? ఎట్లా నమ్మటం లేదంటే చూస్తున్నాం కదండి. చంద్రబాబు అయినా మేము ఒక ఇల్లు రిపేర్ చేయాలంటే 1 సంవత్సరం పడుతుందండి. ఇప్పుడు అవన్నీ చేయాలంటే చేస్తానని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఇద్దండి నీకు? ఇప్పుడు 20 అడుగులు 30 అడుగులు రోడ్డులు తీశారు, మొక్కబోసారు. అవి మళ్ళీ మొన్న ప్రభుత్వంలో కొంత తూంకెళ్ళారు. వాటిని సరి చేయాలి. మొన్న బేస్ మట్టాలకు రాక తోడుతున్నారు, వాన వస్తుంది, మునుగుతుని తీస్తున్నారు. కాదంట్లా పని చేయట్లేదు అంటున్నా. అది పని సాగటం లేదు, వర్షాకాలం వచ్చింది. అదండి రైతాంగం ప్రకారం. మా రైతాంగం ప్రకారం మాకు అంత చుమ్మకంగా లేదండి. 2 సంవత్సరాలు అభివృద్ధి చెందినాక అప్పుడు మాత్రం ఇష్టపడతారు, ఎక్కువ శాతం ఇష్టపడతారు. అంతేగాని ఇప్పుడు మాత్రం అంత ఇష్టంగా లేరు. ఏంటంటే మళ్ళీ కష్టంగా తీసుకుంటే ఎట్లుంటుందంటే మునుపు జగన్కి పాకాలేశారు చూడు, మళ్ళీ అట్టా ఉండిద్దండి. మళ్ళీ రాష్ట్రం అంతా మళ్ళీ ఇబ్బందులు పడి. ఎవరికి భయం అంటే మునిపోయినకి 23 సీట్లు అంటే 11 సీట్లు వచ్చినాయి. మేము అసలు ఆ మాట కోరుకోం. ఎందుకంటే మాకు పార్టీ తత్వం అదొకటి. పార్టీ తత్వం తీసేయి, రైతు తత్వం వచ్చేటప్పటికి ఈ పని ఏనే చేయగలడు, ఇంకేం తప్ప ఎవరు చేయలేరు. ఆయనకు దేవుడు ఆవిసి కొద్దిగా ఎక్కువ రోజులు ఇచ్చి ఇంకొక పెరుడు అట్టా వస్తే ఏనే అభివృద్ధి చేయగలడు. అది కోరుకున్నాం. సహకరిస్తామండి. ముందు 2 సంవత్సరాలు అది అభివృద్ధి చేస్తే సహకరిస్తామండి. మాకు మేము అది ముందు వాళ్ళకి అప్పచెప్పాలి కండి. అది కవులు ఇది కవులు వాళ్ళకి అప్పచెప్పి ఇంకా మీకు రద్దబ్బాయి కవులు 10 సంవత్సరాలు అన్నాం, 12 సంవత్సరాలు ఇచ్చాము అని చెప్పండి. మాకు అసలు 10 సంవత్సరాలు కదండి, 5 సంవత్సరాలు చాలు మాకు ప్లాట్లు ఇస్తే చాలు. అవి కాదండి. ఇప్పుడు మాకు ఏదన్నా వచ్చే 2 ఏళ్ళు ఉండా తీసుకున్నా మాకు అన్ని సంవత్సరాలు అవసరం లేదండి. మాకు ప్లాట్లు చూపించాలి. డబ్బులు ఏందండి, 50,000 కవులు అయింది మాకెందుకండి? అసలు భూమి లేకుండా 50,000 కవులు ఆడకపోతే సిత్తికాయ ఎవరు నువ్వు అని అంటారు. పట్టించుకోరండి. వాళ్ళు ఏందండి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలే ఒక్కొక్కరు పట్టించుకోవట్లేదండి. గెలిచేటప్పుడు ఏమో ఎట్ట అంటారు, ఇప్పుడు మనం ఎట్ట అనాలి?